బాహుబలికి ముందు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్డే తోపు, కల్కికి ముందు వరల్డ్ సినిమా అంటే హాలీవుడ్డే తోపు. రాసిపెట్టు గొర్రి రాజమౌళి గారు వేసిన బేస్మెంట్ మీద భారీ బిల్డింగ్ కట్టడానికి వచ్చేస్తుండు నాగశ్విని. లిటరలీ స్కై స్క్రాపర్ కట్టడానికి వచ్చేస్తుండు. ఫస్ట్లో కల్కికి ప్రాజెక్ట్ కే అని పేరు పెడితే నేనేమో అనుకున్నా, ఇప్పుడు అర్థమైంది నాకు. ప్రాజెక్ట్ కింగ్ సైజ్, మామూలు సినిమా కాదయ్యా. టాలీవుడ్ చాలా టాలీకి ఎదుగుతుంది అని ఇలాంటి డైరెక్టర్లను చూసినప్పుడు అనిపిస్తుంది. లిటరల్లీ ఆ విజను, ఆ డిజైను, ఆ వరల్డ్ క్రియేషను, ఆ వరల్డ్ బిల్డింగ్ అండ్ ఆ క్యారెక్టర్స్ తీసుకునే విధానం. యాక్చువల్లీ ఈరోజు ట్రైలర్లో మనకు స్టోరీ అర్థమైంది. ఆ స్టోరీ చూస్తే ప్రభాస్ గారు హీరో కాదు, దీపికా పదుకునే గారు హీరోయిన్ కాదు, కమల్ హాసన్ గారు విలన్, అది మాత్రం అర్థమైంది. అండ్ కమల్ హాసన్ గారి రివీలింగ్ లిటరల్లీ ఎందుకు ఇన్ని రోజులు కమల్ హాసన్ గారి క్యారెక్టర్ని హోల్డ్ చేసి పెట్టిరా అని ఇప్పుడు అర్థమైంది. మామూలుగా లేదు అసలు. ఆ గెటప్, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఈ తల మీద ఒక క్రాక్, దాని నుంచి ఒక లైటు, అసలు ఏంది మరో ప్రపంచం పుట్టబోతుంది అని ఆయన చెప్పిన, భయపడకు మరో ప్రపంచం వస్తుంది అని చెప్పిన డైలాగ్ కావచ్చు, మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్. అండ్ అశ్వత్థామకి అండ్ ప్రభాస్ గారికి, అంటే ప్రభాస్ గారు జస్ట్ లైక్ భైరవ అనే క్యారెక్టర్ ఒక బౌంటీ, జస్ట్ బౌంటీయే. ఆయన హీరో కాదు బేసిక్గా చెప్తున్నా. ఇక్కడ చూడు రే, హీరో పుట్టబోతున్నాడు, హీరో రాబోతున్నాడు, హీరో. మరి ఒక చిన్న సీన్లో మాత్రం ఒక బాబు పుట్టినట్టుగా, అతని అమ్మ అని బుక్లో రాసినట్టుగా, అతని కాలు అశ్వత్థామ చేతిలోకి తీసుకుంటున్నట్టుగా, బూటు కాలు చేతిలోకి తీసుకుంటున్నట్టుగా చూపించారు. మరి ఆ బాబు ఈ సినిమాలో పుడతాడా, మరి నెక్స్ట్ సీక్వెన్స్లో కల్కి యూనివర్స్లో వస్తాడా తెలియదు. కానీ ఇప్పుడు కల్కి యూనివర్స్లో ఉన్న కొంతమంది హీరోలు ఎవరంటే, ఇప్పుడు అశ్వత్థామ క్యారెక్టరు, పశుపతి గారి క్యారెక్టరు. పశుపతి గారు అంటే తెలుసు కదా, తమిళ యాక్టర్ పశుపతి గారు. ఆయన క్యారెక్టర్, ఆయన రెబల్స్ క్యారెక్టర్గా, రెబల్స్ లీడర్ లాగా ఉన్నాడు. అండ్ ఇటు దిక్కు వచ్చేసి మనకి యాక్చువల్గా ఇప్పుడు విలన్స్ సైడ్ ఉన్నది ప్రభాస్ గారు. భైరవ అనే అతను జస్ట్ మనీ కోసం, 1 మిలియన్ యూనిట్స్ కోసం ఒక పర్సన్ని పట్టుకోవడానికి పోతున్నాడు. ఆ పర్సన్ ఎవరో కాదు, దీపికా పదుకునే దొరకబట్టడానికి పోతున్నాడు. అండ్ మనకి ఇందులో శాశ్వత్ చటర్జీ గారిని చూపించారు కదా, చాలాసార్లు మనకు అర్థమైంది ఏంటంటే, దీపికా పదుకునే క్యారెక్టర్ ఏంటంటే, ప్రెగ్నెంట్ అయిన తర్వాత అక్కడ నుంచి తప్పించుకొని బయటకు వస్తుంది. అండ్ ఆ పుట్టబోయే బేబీ అంటే శరీరంలో శరీరం అని చెప్పి ఒక డైలాగ్ ఉంది కదా, అంటే ప్రాణంలో ప్రాణం అనే ఒక డైలాగ్ ఉంది కదా. అంటే ఆ టైంలో మరి ప్రాణంలో ప్రాణం పుట్టుతుందా పుట్టట్లేదా, ఆ టైంకి వచ్చేసరికి ఏ సిచ్యువేషన్లో పిల్లలు పుడుతున్నారు అనేది మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. అయితే ప్రాణంలో ప్రాణం పుట్టబోతుంది, దాన్ని కాపాడడానికి అశ్వత్థామ వెయిట్ చేస్తుంది. ఎందుకంటే పుట్టబోయేది కల్కి కాబట్టి శంబాల నగరంకి వచ్చింది, శంబాల నగరంలో ఉంది. ఈ సినిమాలో అశ్వత్థామకి భైరవికి జరిగే ఫైట్ చాలా గ్రాండ్గా తీసినట్టుగా అర్థమవుతుంది. అంటే అమితాబ్ బచ్చన్ గారికి, ప్రభాస్ గారికి ఉన్న ఫైట్ మామూలుగా ఉండదు, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అని చెప్పి మనకు ట్రైలర్నే అర్థమవుతుంది. ఇక్కడ మనకి అశ్వత్థామ క్యారెక్టర్ ఏమో పుట్టబోయే కల్కిని కాపాడడానికి, దీపికా పదుకునేని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంటే, ఇక్కడ భైరవ క్యారెక్టర్ ఏమో విలన్స్ కి సపోర్ట్ చేస్తే ఆ దీపికా పదుకునే అనే బౌంటీని దొరకబట్టి విలన్స్ గ్యాంగ్కి ఇస్తే 1 మిలియన్ యూనిట్స్ వస్తుంది. అవి తీసుకొని చక్కగా నేను కాంప్లెక్స్లకు పోవచ్చు, హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనే థీమ్ తోటి, ఆలోచనతోటి ఇటు దిక్కు భైరవ ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఫైట్. ఆ తర్వాత ప్రభాస్ రియలైజ్ అయిపోయి పాజిటివ్ సైడ్ వస్తాడా, అసలు ఆ తర్వాత ఏం జరుగుతుంది, అండ్ కమల్ హాసన్ గారిని ఎట్లా ఎదుర్కోబోతున్నారు. కంప్లీట్ కమల్ హాసన్ గారి క్యారెక్టర్ మనకు అర్థమైపోయింది కదా. యాస్కిన్ ఏం యాస్కిన్, సుప్రీం యాస్కిన్ అనే క్యారెక్టర్లో కమల్ హాసన్ గారు ఉన్నారు. అండ్ మీరు గమనిస్తే మనకు ట్రైలర్లో శోభన గారు కనిపించారు, రెబల్స్ సైడ్ ఉన్నారు, శంబాల నగరంలో ఉన్నట్టుగా ఉంది కాస్ట్యూమ్ చూస్తుంటే. శోభన గారు కూడా ఉన్నారు. ఆమె ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉంటుందో చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. దీపికా పదుకునే ఒక మాట అంటుంది, శ్వాసే తీసుకొని వాడి కోసం ఇంతమంది శ్వాస వదిలేయాలన్న ఒక క్వశ్చన్ అడిగింది. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వదిలేయాలంటే, ఎందుకంటే కల్కి వస్తేనే కదా యుగం మళ్ళీ రీస్టార్ట్ అయ్యేది. అవ్వడానికి ఒకరు, అవ్వకుండా ఆపడానికి ఒకరు ప్రయత్నం చేసేది చూపించారు మనకి. ఈ సినిమాకి ఇప్పుడు మన ట్రైలర్ చూస్తే ఈ సినిమాకి అశ్వత్థామ వర్సెస్ భైరవ ఆ క్యారెక్టర్ల ఫైటింగే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనేది అర్థమైపోతుంది. అండ్ ఆఖరికి వస్తే ప్రభాస్ అన్న రెబల్ సైడ్ తిరగాల్సిందే, ఎందుకంటే రెబల్సే మంచోళ్ళు కాబట్టి మంచి సైడ్ తిరగాల్సిందే. తిరిగినప్పుడే మనం యాక్సెప్ట్ చేస్తాం అనుకోరి, అది ఖచ్చితంగా జరుగుతుంది ఇదే సినిమాలో. అండ్ దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే, కల్కి క్యారెక్టర్ ఎవరు ఉంటారు, అండ్ ఇంకా చాలా క్యామియో రోల్స్ ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమాలో ఉండబోతున్నారు, దుల్కర్ సల్మాన్, రానా గారు అందరూ ఉండబోతున్నారు. ఇంకా చాలా క్యాస్ట్ అండ్ క్రూ ఉంది. సో వాళ్ళందరూ ఎప్పుడు ఎంటర్ అవుతారు, ఇదంతా కూడా అసలు ఇంకా సస్పెన్స్ థ్రిల్లరే. అసలు సినిమా ఏనాక 27వ తారీఖు సినిమాకి పోయి కూర్చున్నాక ఇంకెంతమందిని చూస్తాము.
అండ్ నెక్స్ట్ సినిమాలో ఎవరు వస్తారు, అది ఎట్లుంటుంది. అండ్ ఇప్పటికే అసలు ఆ గాల్లో నడిచే వెహికల్స్ మొత్తం గాల్లోనే నడుతున్నాయి, కింద ఏవి నడుస్తున్నాయి, కింద కూడా నడుతున్నాయి, గాల్లో కూడా నడుస్తున్నాయి, 2 రకాలుగా ఉన్నాయి. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకైతే అనిపించింది కింద కామెంట్ చేయరు. అండ్ డీటెయిల్గా 0.25xలో బ్రేక్ డౌన్ చేసి సపరేట్ వీడియో చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాసుకున్నా కానీ ఇక్కడే మొత్తం చెప్పేస్తే అక్కడ చెప్పడానికి ఉండదు. అండ్ ఇక్కడ చెప్పాలంటే దీన్ని ఎడిట్ చేసుకుంటా మొత్తం పక్కన ఫొటోస్ వేసుకుంటూ చెప్పాలి. అది టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇదైతే ఇప్పుడు పెట్టేస్తున్నా. ఆ తర్వాత మళ్ళీ నైట్ కానీ రేపు పొద్దున కానీ పెట్టేస్తాను. ఈ సినిమాకి 600 కోట్ల బడ్జెట్ పెట్టిరు అంటారు కదా, 600 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టిరో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఆదిపురుషుని కంపేర్ చేయొద్దు అనుకున్నా కానీ మళ్ళీ అదే కంపారిజన్ వస్తుంది. అందులో 600 కోట్లు ఎక్కడ పెట్టిరు అని చెప్పి పెద్ద క్వశ్చన్ మార్క్ అయినబ్బా నాకు ఇప్పటికి కూడా. అండ్ ఇక్కడ ఇంకొక టాపిక్ మాట్లాడతా. హిందీలో అంటే బాలీవుడ్లో ఆల్రెడీ ప్రభాస్ అన్నది దొక్కడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాన్స్ బాలీవుడ్లో కొత్తగా ప్రభాస్ హవా చూసి వాళ్ళు తట్టుకోలేక ప్రతి సినిమా ఫ్లాప్ అని చెప్పి బాగా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా సలార్ అంత సక్సెస్ అయినా కానీ అది సక్సెస్ కాలేదు అన్నట్టుగా అక్కడ బాగా రూమర్స్ క్రియేట్ అయితే చేశారు. అండ్ అక్కడ డుంకీ అనే సినిమాకి ఆపోజిట్గా ఈ సినిమా వచ్చేసరికి ఇక్కడ సలార్ గురించి బాగా నెగిటివ్ చేశారు. అండ్ ఈ సినిమా గురించి కూడా నెగిటివ్ ఎట్లా చేద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, బాలీవుడ్కి సంబంధించిన ఎంతోమంది రివ్యూవర్స్ ప్రభాస్ మూవీస్ గురించి అక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ ట్రోల్స్ ఎట్లా జరుగుతున్నాయి అనే దాని మీద బాగా వాళ్ళే చెప్తున్నారు. అంటే ప్రభాస్ సినిమాలు బాగున్నాగా నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, సలార్ సినిమా బాగున్నాగా నెగిటివ్ చేయడానికి ట్రై చేసారు అని చెప్పి ఆ టాపిక్ వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు కలికి ఏడ దొరికితే కథం నెగిటివ్ చేద్దామని. అండ్ ఈ ట్రైలర్ ఇంత ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఈ సినిమాకి సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ చేస్తున్నారు. ట్రైలర్లో అయితే మనకు బీజిఎం అంతా కూడా అదిరిపోయింది. రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ కానీ స్టార్టింగ్ నుంచి అండ్ ఆ ట్రైలర్లో ఇంకా కొత్త అంటే నెక్స్ట్ది రాబోతుంది అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ అదిరిపోయిందబ్బా. ఒక 10 కాదు చెప్పాలంటే. డీటెయిల్గా 0.25xలో బ్రేక్ డౌన్ చేసి సపరేట్ వీడియో చేస్తాను. తర్వాత మళ్ళీ నైట్ కానీ రేపు పొద్దున కానీ పెట్టేస్తా. ఓకే, ఉంటా. టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయరు. గంట కొట్టి రాలని సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. ఉంటా.